స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మొగల్దూర్ ఎంఆర్ఓగా పనిచేస్తున్న రాజకిషోర్ను సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించే ప్రయత్నం చేశారు. అయితే అప్రమత్తమైన ఎంఆర్ఓ రాజకిషోర్ అప్రమత్తం కావడంతో ఇద్దరు సైబర్ నేరగాళ్లు కూడా వారి మొబైల్స్ని అయితే స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. స్థానికంగా మొగల్తూరు ఎంఆర్ఓగా రాజకిషోర్ పనిచేస్తున్నారు. తనకు ఒక ఫేక్ కాల్ అయితే వచ్చింది. తాను ఐఏఎస్ అధికారి ముఖేష్ కుమార్ అంటూ ఒక వ్యక్తి, అజ్ఞాత వ్యక్తి అయితే తనకు ఫోన్ చేశాడు. తన బంధువు ఒక వ్యక్తి మొగల్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇంటర్న్షిప్ ఎగ్జామ్ కోసం వచ్చాడని, అయితే తానుకి అత్యవసరంగా నగదు అవసరమైంది, అయితే మీకు వైద్యుని నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కు కొంచెం అమౌంట్ అనేది ఫోన్పే చేయాలని అయితే కోరిన పరిస్థితి. అయితే వెంటనే ఆ వైద్యుడి నెంబర్ కూడా ఐఏఎస్ అధికారి ముఖేష్ కుమార్ అంటూ చెప్పిన ఫోన్ కాల్ ఎవరైతే ఉన్నారో తాను ఒక వైద్యుడి నెంబర్ కూడా పెట్టాడు. అయితే దీనికి సంబంధించి ఎంఆర్ఓ కూడా ఆ వైద్యుడికి అయితే ఫోన్ చేశారు. అయితే తాను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్నానని, అక్కడే ఉండాలని రాజకిషోర్ ఎంఆర్ఓ చెప్పడంతో వెంటనే ఆ సైబర్ నేరగాడు ఎవరైతే ఉన్నాడో తాను ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోయానని వెంటనే ఐఏఎస్ అధికారి ముఖేష్ కుమార్కి ఫోన్ చేయాలంటూ వెంటనే ఫోన్ కట్ చేశారు. అయితే మరొకసారి ఫోన్ చేస్తే ఈ 2 నెంబర్లు కూడా స్విచ్ ఆఫ్ వచ్చాయి. దాదాపుగా ఇద్దరు సైబర్ నేరగాళ్ళు ఎంఆర్ఓని బురిడి కొట్టించే ప్రయత్నం చేయగా చాలా తెలివిగా ఎంఆర్ఓ చేసిన ఈ పనికి దాదాపు ఇద్దరు కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. దీని విధంగా అయితే ఎంఆర్ఓ చాలా తెలివిగా మాట్లాడడంతో ఇద్దరు సైబర్ నేరగాళ్ళు కూడా ఫోన్లు అయితే స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఎంఆర్ఓ దీనికి సంబంధించి ఎక్కడ నగదు పోగొట్టుకోలేదు కాబట్టి కేసు అయితే నమోదు చేయలేదు. అయినప్పటికీ కూడా గతంలో కూడా మొగల్తూరులో ఎస్ఐ పేరుతో ఒక వ్యక్తి, అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ఒక వ్యాపారస్తుని డబ్బులు అడగడం, అంతకుముందు మరొక సైబర్ నేరగాడు ఆ విధంగానే మరొక వ్యక్తిని డబ్బులు అడగడం, దాదాపుగా ఇది 3వ కాలు. అంటే మొగల్తూరులోని ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయనే దానిపై కూడా పోలీసులు అయితే ఒక స్కెచ్ అయితే వేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. దాదాపు ఈ మొగల్తూరుకి సంబంధించి ఒక వ్యక్తి ఏమన్నా ఇటువంటి పనులు చేస్తున్నాడా, లేకపోతే మరొక వ్యక్తి ఎవరన్నా ఈ విధంగా చేస్తున్నాడా అనే దానిపై కూడా పోలీసులు కాస్త కూపి లాగే పనులు పడ్డారు. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి కేసు అయితే రాజకిషోర్ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో తానైతే కేసు అయితే ఎక్కడ పెట్టలేదు. అయినప్పటికీ కూడా చాలా తెలివిగా ప్రవర్తించి హాస్పిటల్ దగ్గరికి నేను వస్తున్నాను అనగానే ఆ వ్యక్తి అక్కడి నుంచి నేను వెళ్ళిపోయానంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో ఇద్దరు కూడా సైబర్ నేరగాళ్ళని గ్రహించడంతో దాదాపు ఇదైతే కథ అయితే సమాప్తమైంది. ఎక్కడ కూడా ఎంఆర్ఓ డబ్బులు పోగొట్టుకోలేదు కాబట్టి ప్రస్తుతం కేసు అయితే నమోదు చేయలేదు. అయినప్పటికీ కూడా మొగల్తూరులోని ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయి, అసలు మొగల్తూరులోని ఈ సైబర్ నేరగాళ్ళకి సంబంధించి కాల్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి, కావాలనే ఈ చుట్టుపక్కల వ్యక్తి ఎవరైనా చేస్తున్నారనే దానిపై కూడా పోలీసులు అయితే కూపీ లాగే పనిలో పడ్డారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.